ఇందాక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారు, అది అర్థమైంది. అక్కడ వర్కౌట్ అవుదని ఒక క్లారిటీగా మీకు ఉంది కాబట్టి మళ్ళీ నన్ను ఇన్ చేశారు, అది కూడా అర్థమైంది. బట్ ఈ పూటకి నా కోసమే పాడారు పాట అని అనుకుంటాను నేను. ఇప్పుడు జస్ట్ 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 మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా బీమ్స్గా కాకుండా జస్ట్ మామూలు మనిషిగా మాటలు మిమ్మల్ని చూస్తే ఎవరైనా ట్రై చేయకుండా ఉంటారా? నిజం చెప్పండి. అంటే నేనేం చెప్తానండి, అదే మైక్ ఇవ్వమని చెప్తానండి నేను. వాళ్ళందరి చేతుల్లో మైక్ లేదు కాబట్టి మేము చెప్తున్నాం. మీ వైఫ్ కూడా చూస్తారు ఈ షో. థ్యాంక్ యూ నరేష్ గారు. ఇంత అందమైన అమ్మాయి నా వైపు చూస్తుంటే మా వైపు చూసిన విధ పర్లేదు సార్ నాకు. మీరు ఇంకా స్టోరీలు కూడా డైలాగులు కూడా దిగిపోతారని అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఎస్, ఏ సినిమాకైనా కూడా ఏంటి జీవన్ గారు చాలా కామ్గా వెనకలు ఉన్నారండి. సినిమాలో థియేటర్లోనే చూడండి, 21st చూడండి అంటున్నారు ఆయన. ఎప్పుడైనా నేను ఆవిడ వెనకాలే కదరా. ఈరోజు అందరూ గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు, నేను కామ్గా నా పని చేసుకోవడం బెటర్. ఎస్, ఏ సినిమాకైనా ఒక అద్భుతమైన కథ ఉంటే డెఫినెట్గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో అలానే ఈ సినిమాకి 12A రైల్వే కాలనీకి అద్భుతమైన కథను అందించిన అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. హాయ్. 12A రైల్వే కాలనీ, యా, ఒక మంచి కథ కాన్సెప్ట్